నిన్న గత 2 రోజుల క్రితం కాంగ్రెస్ నాయకుడు ఒకతను ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో శిశు మందిర్ భూమి 2 ఎకరాల భూమిని విషయంలో కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పైన ఆరోపణ చేసిన దాని విషయంలో నిన్న ఉదయం 10 గంటలకు ఎన్ఎస్ఐ నాయకుడు ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు సందీప్ గారికి గౌరవ శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఫోన్ చేసి నీవు ఏదైతే ఆరోపణ చేసినావో ఆ ఆరోపణ విషయంలో మీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలున్నా నిరూపించడానికి నువ్వు శిశు మందిర్ దగ్గరికి రా, నేను వస్తా, నా తప్పు కానీ మా కుటుంబ సభ్యుల తప్పు కానీ ఏ తప్పు ఉన్నట్టు ఏదున్నా దానికి చర్చకు సిద్ధం అని అతనికి చెప్పి మీడియా మిత్రులకు కూడా స్వయంగా కాటిపల్లి రమణారెడ్డి గారే మెసేజ్ పెట్టి ఈరోజు ఉదయం 10 గంటలకు పార్టీకి సంబంధం లేదు, శాసనసభ సభ్యునిగా కాకుండా ఎడ్ల రాజరెడ్డి గారి కొడుకుగా, దేమరాజరెడ్డి కొడుకుగా ఇక్కడ నేను వస్తానని చెప్పి మీకు కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే దాన్ని చర్చ ఏదైతే అవినీతి విషయంలో ఆరోపణలను నిగ్గుదేల్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తే, గౌరవ శాసనసభ్యులు గారు ప్రయత్నం చేస్తే దాన్ని రాజకీయ మలుపులు తిప్పి దాన్ని కాంగ్రెస్ వారు అందరూ సందీప్ గారిని చర్చకు రమ్మని ఎమ్మెల్యే గారు చెప్తే వాళ్ళు మొత్తం కాంగ్రెస్ క్యాడర్ వస్తామని నిన్న వేరే బాన్సోడలో ఇష్యూ కావడం వల్ల ఎస్పీ గారు స్వయంగా మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని స్వయంగా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం కారణంగా అదే కాకుండా కాంగ్రెస్ నాయకులు ఉద్రిక్తంగా చేసి పొలిటికల్ డైవర్షన్ చేసే ప్రయత్నం ఉందని ఎస్పీ గారు రిక్వెస్ట్ చేయడం కారణంగా గౌరవ శాసనసభ్యులు ఇక్కడనే ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు స్వయంగా కారు తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారి ఇంటి పైన దాడి చేయడం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత తతంగం అంతా మీకు తెలుసు. దీని విషయంలో మొదటగా ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి కంటే ముందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విషయంలో తెలిసిన వ్యక్తిగా గౌరవ